జిల్లా ఎద్దనపూడిలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి గత వైఎస్సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రైతులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన భూముల పత్రపై జగన్ తన ఫోటోలను ముద్రించుకోవడం ఏంటని ప్రశ్నించారు. పాసు పుస్తకాలపైనే కాకుండా భూముల సరిహద్దుల కోసం ఏర్పాటు చేసిన హద్దురాళ్లపై కూడా జగన్ ఫోటోలు వేయడం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తులపై తాను చేసిన అభివృద్ధి ఏమీ లేకుండా జగన్ తన ఫోటో మాత్రమే వేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల గౌరవాన్ని కాపాడేలా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ఇస్తోందని, భూములపై రైతులకే సర్వ హక్కులు ఉంటాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. రైతుల భూమికి వారి తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల నుంచి వచ్చిన భూమికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకొని పొలాల్లో సరిహద్దురాలకు కూడా ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని మానసికంగా వేధించారు. కానీ వారి తాత తల్లిదండ్రులు చక్కగా బ్రహ్మాండం కష్టపడి ఇస్తే ఈయన ఫోటోలు ఎందుకు వేసుకున్నారో అర్థం కాదు. సరే వేసుకున్నాడు, రైతాంగాన్ని ఏదన్నా ఉత్తరించాడా అంటే కనీసం చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,500తో కలిపి 12,000 ఇచ్చేసి చదువులు నిలుపుకున్నాడు. కానీ ఈ రోజు మనం అలాంటి పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి అందించడం జరుగుతూ ఉంది. రైతాంగానికి గిట్టుబాటు ధర లేనప్పుడు కానీ ఇతర సమస్య వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి నిజాయితీగా పనిచేస్తుంది.